ప్రజల కోసం ప్రతిపక్ష పాత్ర పోషించడం కానీ మీ ఇష్టం వచ్చినట్లు రాష్ట్రంలో ఇబ్బందులు క్రియేట్ చేద్దామంటే జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉందని గుర్తెరిగి వైసీపీ నాయకులు మాట్లాడాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని లాడ్జీ సెంటర్లో గల జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మచిలీపట్నం బోటు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శ పేరుతో ఏ విధంగా మాట్లాడాడో, ఎయిర్పోర్టులో ఏ విధంగా విధ్వంసం చేశారో ప్రపంచమంతా చూసిందని అన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా పరామర్శించాలి. రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజల సమస్యలపైన పోరాటం చేయాలని, మేము కూడా ప్రతిపక్షం గట్టిగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతాడు, అసెంబ్లీకి మాత్రం రానని అంటాడు. ఎక్కడైనా ఒక శవం బయటకు వచ్చి కాంట్రవర్సీ అయింది అంటే మాత్రం ఆగ మేఘాల మీద బెంగళూరు నుంచి బయలుదేరి అక్కడికి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళి అక్కడ ఈ మధ్యకాలంలో బోట్ యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శ పేరుతో నేను వెళ్ళి ఏ రకంగా మాట్లాడాడు, ఏ రకంగా ఎయిర్పోర్ట్ లో విధ్వంసం చేశారో ప్రపంచమంతా కూడా చూసింది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా రాష్ట్రంలో పరామర్శలు చేయాలి. రాష్ట్రంలో తిరుగుతూ ప్రజల కోసం పోరాటాలు చేయాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల యొక్క పనే అది. దానికి మేము కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాం కనుక మేము కూడా ఇవాళ ప్రతిపక్షం గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు, అప్పుడు దాకా నేను అసెంబ్లీకి రానంటాడు. ఎక్కడైనా ఒక శవం బయటకు వచ్చి కాంట్రవర్సీ అయ్యింది అనుకుంటే మాత్రం ఆగమాగాల మీద బెంగళూరు నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతారు. ప్రతిపక్షం అంటే ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తప్పు చేస్తే వాటిని నిలదీసి ప్రజల పక్షాన పోరాడాలి. అది ప్రతిపక్షం అంటే. కానీ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం, ఈయనకి ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ లేదంటే ప్రజల తరపున ఏదైనా ఇష్యూలుంటే పోరాడదామని కానీ ఉండదు. పాపం మాకు శవం కావాలి, శవం ఎప్పుడు వస్తే అప్పుడు మేము బెంగళూరు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. అది మా నైజం. ఒకసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరం క్వశ్చన్ చేస్తున్నాను జనసేన పార్టీ నుంచి. గతంలో మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మీరే కదా పరామర్శించాలి, మీరే చెప్పాలి. మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ రాష్ట్రంలో ఎవరినైతే నన్ను మీరు పరామర్శించగలరా మత్స్యకారు కుటుంబాల్ని, ఆ మత్స్యకారులకి మీరు చేసినటువంటి ఒక్కటంటే ఒక్క ప్రయోజనం చెప్పండి. సరే, మీ తరఫున మాట్లాడేవాళ్ళు కానీ ఇలా జనసేన పార్టీ నుంచి మేము అడుగుతున్నాం, గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి ఒక్క మంచి పనైనా మత్స్యకారు కుటుంబాలకి, లేదు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనప్పుడు కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోయినప్పుడు కానీ ఏ రకంగా మీరు ఆదుకున్నారు? ఇవాళ ఏదో కోటి అంటున్నారు కదా, మీరు ఎన్ని కోట్లు ఇచ్చారు చనిపోయిన కుటుంబాలకి? ఒకసారి చెప్పాలి. అది ముందు చెప్పిన తర్వాత మీరు మాట్లాడాలి. లేదా మీకు గుర్తుందో లేదో మరి 217 ఒక జీవో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలు వాళ్ళందరూ కూడా కుటుంబాలను కడుగుటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సొసైటీలన్నింటినీ కూడా రద్దు చేస్తే నరసాపురం సాక్షిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టి ఆ సభలో ఆ 217 జీవో ప్రతులను చించి నిరసన వ్యక్తం చేసి తద్వారా మత్స్యకార కుటుంబాలకి మంచి చేసే విధంగా ఆనాడు మేము, మీరన్నట్టు ఒక సీటు కూడా లేదు మాకు, ప్రతిపక్ష పాత్ర లేదు మాకు, కానీ ఒక రాజకీయ పార్టీగా మేము ప్రతిపక్ష పాత్ర పోషించాం. ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పాత్ర పోషించి ఆ రోజున మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలకి వ్యతిరేకంగా మేము పోరాటం చేశాం. అది ప్రతిపక్షం అంటే.